నవీన్ యాదవ్ రౌడీ షూటర్ అని ఏదో పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది రాసింది. నా మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసినా రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలే వెళ్ళిపోనికి సిద్ధం. నా మీద పెట్టిన కేసులు ఫాల్స్గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెడతా డైలాగులు కొడుతున్నాడు. మా పబ్లిక్కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్తోనే నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే 17-18 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ వీడి వరకు నా ప్రయాణం జరిగింది. భవిష్యత్తు కూడా అట్లానే ఉండాలని అనుకుంటాం. మా పిల్లలు ఎవరికి కూడా ఆ తగలబెడతాడన్న విషయం తెలియదు. దానికి లీగల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్. ఫర్దర్గా బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్ నా ప్రాంతం ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీలకే బయటికి పోలేరని చెప్పి సందర్భంగా తెలియచ్చు. మీరేమైనా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి, అభ్యంతరం లేదు. అనవసరంగా పర్సనల్గా టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశంతో నీటికి వస్తే మాత్రం ఎవరు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటారు, మీ ఇల్లు చూడరు. 10 బీఆర్ఎస్ పార్టీ అమ్మని వచ్చి చూపిమ్మనండి ఏం అభివృద్ధి అయింది, ఏం అభివృద్ధి అయింది. అభివృద్ధి అయింది అంటే రోజు ఒక 4 మీద కేసులు అయ్యి అభివృద్ధి. ఇగో ఇక్కడ ఉన్నాడు సుందరు, వాళ్ళ ఎస్సీ మాజీ కార్పొరేటర్ SC/ST కేసులు పెట్టిర్రు. చాలా అండి, ఒక్కటి కాదు, ఒక 500-600 మంది జీవితాలు పాడేసే పనిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. తొందరలో బీఆర్ఎస్ బాధితులది ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఒక్కొక్కరుగా జాయిన్ అయ్యి ఒక్కొక్కరు బాధ ముందు చెప్తారు, అప్పుడు మీరు చూస్తారు ఎవరు పెద్ద ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఇవాళ టోటల్ రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఇవాళ మా సుదర్శన్ రెడ్డి గారు చూపిస్తున్న విజువల్స్ ఇంతకు ముందు నేను కూడా వస్తా ఫోన్లో చూసుకుంటా వచ్చిన. ఇలా దాడులు చేస్తా ఉన్నారు, రౌడీజం చేస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల్లారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నిన్న రౌడీ షీటర్ అయిన అభ్యర్థిని పెట్టితే ఏ విధంగా రౌడీయిజం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎమ్మెల్యేలని ఇవాళ మమ్మల్నే తిరగనియాడట, గల్లీల నుంచి మమ్మల్నే బయటికి పోనీయాడట. ఇలా మా పరిస్థితి ఆ విధంగా చేసిందంటే ఇలా జూబ్లీహిల్స్ ప్రజల సామాన్యుల ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రేపు బాంబుని తీసుకొచ్చి మీ కుర్చీ కింద పెట్టుకున్నట్టే, కత్తులు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ రౌడీలకి మీరు ఓటేస్తే బాంబులు తీసుకొని కత్తులు తీసుకొని మీ కుర్చీ కింద మీరు పెట్టుకున్నట్టే ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చెయ్యాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, జూబ్లీహిల్స్ ప్రజల ద్వారా ఒక్కసారి హైదరాబాద్ సిటీని మీ గుండె మీద చెయ్యేసుకొని ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏ విధంగా హైదరాబాద్ ని అభివృద్ధి చేసిండో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్ సునీత గారిని ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అదే రౌడీజం అంటే నేను ఇంకా అరలేదు బాగుండేది, ఎందుకు ఎదుటి క్యాండిడేట్ అని విమర్శిస్తే బాగుండదని. రౌడీజ్ అందుకే అందరు అంటున్నారు కదా రౌడీ షీటర్ అని. ఎందుకు అంటున్నారు? రౌడీ షీటర్గా ఆయనకు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా ఉన్నది ఆయన పేరు. అక్కడ రౌడీజము, భూ కబ్జాలు, ఆక్రమణలు, సెటిల్మెంట్లు ఇవన్నీ ఆ ప్రాంతంలో జరిగినటువంటి అనుభవించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలవి. మేము చెప్పలేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఇవన్నీ ఆ ప్రాంతంలో వాళ్ళే చెప్తున్నారు మేము పోయినప్పుడు. సో ఇవాళ ఒక మంచి అభ్యర్థి, ఒక దేశంలోనే ఈరోజు దేశం యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పోటీ చేస్తుండొచ్చు, బీఆర్ఎస్ పోటీ చేస్తుండొచ్చు, కాంగ్రెస్. కానీ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఉండి నువ్వు గెలిచినా పర్లేదు నేను గెలిచినా పర్లేదు, బీజేపీ మాత్రం గెలవద్దని డ్రామా చేస్తున్నావు. నువ్వన గెలువు నేనన్న గెలువు, బీజేపీ మాత్రం గెలవద్దు. ఇది వాళ్ళ రాజకీయం. అది ఎలక్షన్ల ముందు నుంచి చెప్తున్నాను కదా, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నుంచి కూడా చెప్తున్నాను. ఇప్పుడు కొత్త కాదు కదా, 2023 అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నుంచి అదే పాట పాడుతున్నారు. ఇప్పుడు మీకు ఎన్నో రుజువులైనవి. వాళ్ళ మీద ఉన్నటువంటి అనేక కేసులలో అరెస్టులు చేయకుండా వాటిని దాటవేస్తున్నారంటే ఎవరెవరు ఒకటో దాంట్లో అర్థమైతే లేదా మీకు?
సరే పొన్నం ప్రభాకర్ గారిది అది నియోజకవర్గం కాదు, మంత్రి ఉండొచ్చు. ఫస్ట్ ఈ మంత్రులు వాళ్ళు అక్కడ ఏమేమి చేసిండో చెప్పాలి. మీరు ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన, ఇంతకుముందు చెప్పిన, ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పి ఓటు అడగండి, బెదిరించి ఓటు అడగొద్దు. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ మీది ఆ బెదిరింపులు, మీకు ఇండ్లు రావు, మీకు అవి రావు, మీకు ఇవి రావు, మీకు ఇది వస్తాయి, ఇట్లాంటివన్నీ బెదిరింపులు చేసి ఓటు పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి ముస్లింలందరినీ కూడా తమ వైపు ఓటు వేయించుకోవాలని ఎంఐఎం క్యాండిడేట్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈరోజు అదే ముస్లింల ఓట్ల కోసం అజారుద్దీన్కి ఇన్ని రోజులు ఇవ్వనటువంటి మంత్రిమండలిలో తమకు స్థానం ఇవ్వనటువంటి ముస్లింల స్థానం ఇవ్వలేదు. ఈరోజు కేవలం ఎన్నికల్లో గెలవాలనే అజారుద్దీన్ గారికి మంత్రి పదవిని ప్రకటించింది. అంటే అర్థమైంది అక్కడ వాళ్ళు అంతా గెలుస్తామనే ధీమా ఉంటే ఈరోజు అజరుద్దీన్ గారికి ఇంత ఇమ్మీడియట్గా ఇంత అర్జెంటుగా మంత్రిమండలిలోకి తీసుకుంటున్నాం, ప్రమాణ స్వీకారం ఎల్లుండదని చెప్పే అవసరం లేదు కదా. 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వీళ్ళు కొత్త విచిత్రంగా మరి ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎన్నికల కమిషన్ డిమాండ్ చేసినాం, టీఆర్ఎస్ ఫిర్యాదును స్వీకరించారు కదా, మేము కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నాం, దాని మీద నిజమైనటువంటి నిగ్గు తేల్చండి అని చెప్పినాం. ఆ డైవర్షన్ పాలిటిక్స్ క్లోజ్ చేసినారు. కొద్ది రోజులు సానుభూతి పేరు మీద ఓట్లు సంపాదించడానికి కొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దాని తదుపరి మళ్ళీ ఇంకొక రకంగా ఒక నినాదం తీయడం. నిన్న మొన్న ఆటోలకు సంబంధించి కొన్ని రోజులు మా అభ్యర్థిని రౌడీది ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ పట్టుకొని రౌడీది అని చెప్తా ఉన్నారు. ఇలా అవన్నీ మా ఆశీర్వచనంగా భావిస్తాను మా అభ్యర్థికి. వాళ్ళ విమర్శ మా అభ్యర్థి యొక్క ప్రాధాన్యత, మా అభ్యర్థి యొక్క ప్రచార సరళిని చూసిన తర్వాత వాళ్ళకి భయపడి ఈ విధమైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక నిన్న మన కొత్తగా ఆటోలలో ఎక్కి పెద్ద పెద్ద మనుషులు ఆటోలలో ఎక్కి ప్రయాణం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ పార్టీని రవాణా శాఖ మంత్రిగా 2012లో బొత్స సత్యనారాయణ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తప్ప కనీసం కొత్త వాళ్ళు ఉపాధి ఆటో కార్మికులుగా ఆటో వాళ్ళుగా వాళ్ళ కుటుంబాలను నడుపుకునే అవకాశాన్ని కూడా మీరు ఇవ్వలే. 2012 తర్వాత ఇప్పుడు మొన్న దాదాపు 20,000 ఆటోలకు హైదరాబాద్ లో పర్మిట్లు ఇచ్చినాము. మేము ట్రాన్స్పరెంట్ గా ఈవీ ఎలక్ట్రికల్ ఆటోలకు సంబంధించి హైదరాబాద్ లో కొత్త ఆటోలు ఆఫ్టర్ 2012 13 సంవత్సరాల తర్వాత ఇలా ఆటో వాళ్ళంతా కొత్త ఆటోలు తీసుకొని ఉపాధి అంశానికి సంబంధించి వాళ్ళ జీవన శైలి మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్, మా ఎలక్షన్ ప్రామిస్ ఉంది, కానీ మీరు చేసిన ఆర్థిక సంక్షోభం, ఆర్థిక విధ్వంసం వల్ల ఆ పథకాన్ని అమలు చేయలేకపోతుండొచ్చు. తప్పకుండా నా తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తాను, అది తప్పకుండా అమలు చేస్తాం. మీకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే వాగ్దానం పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. ప్రభుత్వంలో ఆ చర్చ జరుగుతూ ఉంది. దాని వాతావరణం సానుకూలంగా ఆర్థికపరమైన కొత్త వెసులుబాటు రాగానే కార్యక్రమం చేస్తామనే మాట మనం చేస్తాం. కానీ మీరు అసలు ఉన్నది ఉంచుకున్నది లేనట్టుగా మొత్తంగా ఆటోలకు సంబంధించినటువంటి కొత్త లైసెన్స్ ఇయ్యక, పర్మిట్ ఇయ్యక, కొత్త ఉపాధి అవకాశం ఇవ్వకపోతే 2012లో బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన తర్వాత ఇయ్యాలటి వరకు మళ్ళీ ప్రభుత్వం మేము ఇవాళ ఇక్కడ నిరుద్యోగ యువత ఆటో ఉపాధి మీద ఆధారపడి బతికేటోళ్ళ కోసం కొత్త ఆటోలు ఇచ్చినాం, రండి చూపిస్తాం. 2 నెలల మీరు హైదరాబాద్లో ఏం చేసిండ్రు, తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఇచ్చిండ్రు, ఏ మనిషికి ఎంత ఇచ్చిండ్రు చెప్పండి దమ్ముంటే. అవేవి లేవు. ఇచ్చిన హామీలు మర్చిపోయినరు, 6 గ్యారెంటీలు మూలకు పెట్టినరు. ఏమన్నంటే ఇప్పుడు లాస్ట్లో ఓట్లకు పైసలు ఇచ్చి ప్రజలను అంగడి సరుకు లెక్క కొని గెలుద్దామని చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి జూబ్లీహిల్స్ ఓట్లు ఎంతమందికి ఉన్నాయి? ఇక్కడ అందరు జూబ్లీహిల్స్ ఓటర్లేనా? అయితే మీకు డేంజర్ సుమో. మీకు ఒక ముచ్చట చెప్పాలి నేను. రేపు ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు. ఇక వాళ్ళకి అర్థమైంది మార్కెట్లో గిరాకీ లేదు, పతార లేదు, నమ్మేటోడు ఎవడు కనబడతలేడు. ఇక్కడ వాళ్ళ కొద్ది ఎమ్మెల్యేలే నమ్మతలేరు, ఇక ఇంకెవడు నమ్మాలి బయట. అందుకే ఏం చేస్తారు ఎరికే నాకెరికి ఇక దిగుతారిగా బెదిరిస్తుడు మొదలు చూస్తురు కదా అని. నేను బెదిరిస్తుండు క్యాండిడేట్, ఇది నా అడ్డా, ఇడెవరని అట్లా ఇట్లా చేస్తా, ఇజ్జెత్తా అజ్జెత్తా అని బెదిరిస్తుడు. మరి ఇటువంటి వాళ్ళు గెలిస్తే పొరపాటున గెలిస్తే ఇడ్లీ బండోళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు వాళ్ళ దగ్గరికి మోపు గారిగా రౌడీలు వచ్చి హఫ్తా ఇస్తావా లేదా అని చెప్పి మళ్ళా బతకనిస్తారా? ఆలోచన చేయండి. లాస్ట్కు వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా? దింపుడు గల్లం ఆశ అంటారు చూడు. దింపుడు గల్లం ఆశ ఏం పెట్టుకున్నారు వాళ్ళంటే ఒక్కటే పెట్టుకున్నారు, ఆఖరికి పైసలు కొట్టి గెలవాలి అనుకుంటారు. మీకు నేను ఒక మంచి ముచ్చట చెప్తా. వస్తారు, వరుసలు కలుపుతారు, అక్క అంటారు, చెల్లె అంటారు, అన్న, తమ్మి, బామ్మర్ది, అల్లుడు, లేని వరుసలన్నీ కొత్త సుడికాలన్నీ ఉడతాయి. ఇప్పుడు
వస్తారు ఇంటింటికి వస్తారు బస్తీ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మెల్లగా చేతిలో పైసలు పెడతారు. అవ్వ ఈ 2000 తీసుకో నాకు మాత్రం ఓటి అని చేతిలో పైసలు పెడతారు. మీరు ఒక్కటే పని చేయాలి. వాళ్ళు హుషారుగాళ్ళు సరే బిడ్డ అని మీరు అంటారు, కానీ వాళ్ళు హుషారుగాళ్ళు మనకంటే ఎక్కువ లంగలాలు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రమాణం చెయ్యటరు. ఆడ దేవుని పాఠమో లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీదో నువ్వు ప్రమాణం తిను అంటారు. మీరేం చేయాలి ఎరికేనా, ఇట్లా చేయి చాపాలి, ప్రమాణం చేయమంటే తీసుకోవాలి పైసలు బరాబరు, లంగ పైసలు అవన్నీ తీసుకోవాలి. తీసుకొని చేయి చాపి కళ్ళు మూసుకొని తుప్పాలు 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 అనుకోవాలి. లోపల బయటికి పడేయమనమంటే అది అనాలి. ఏం కాదు, దేవుడు కూడా మోసంతోనే చేయించమని చెప్పిండు. అర్థమైందా? మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాడు చేయొచ్చు రేవంత్ రెడ్డి మోసం, కానీ మనం చేయొద్దు అవన్నీ. వాడు చేయలే. ఏం చెప్పిండు, మీకు నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా మరి 24 నెలలకు 60,000 బాకీ ఉన్నాడా లేదా? ఇంకా కాంగ్రెస్ వాళ్ళని ఏం అడగాలి ఎరికైనా మీరు? వాడు 2,000 చేతిలో పెడితే అవు బిడ్డ మరి మిగతా 58,000 ఎప్పుడు ఇస్తావురా అని అడగాలి. అర్థమైందా? ఎవరుండ్రి 11 ఏళ్ళు ఎమ్మెల్యే, ఎవరుండే 11 ఏళ్ళు ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎమ్మెల్యే ఉండే. 10 ఏళ్ళు ఎవరుండ్రి ముఖ్యమంత్రి అని చెప్తారు కదా. మా బాబు అని బొచ్చలు బాదుకుంటా ఉంటారు కొడుకులు ఇంకొంతమంది. వాళ్ళ బాబే ఉండేది ముఖ్యమంత్రి. ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందేమో రహమత్ నగర్ వచ్చి చెప్పనుంది. కేటీఆర్ వచ్చి చౌరస్తాలు నిల్చొని ఇక రహమత్ నగర్ లో ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినామని చెప్పనుంది. లేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇన్ని ఇందిరా ఇల్లు కట్టినాము 2 ఏళ్లలో అని చెప్పనుంది. అలా కట్టిరా? ఏమైనా మారిందా? మూత్రవాసం చెప్తే ఇంకేం మారలేదు హైదరాబాద్ లో. ఏమైనా మారిందా అంటే ఏ చౌరస్తా చూడు చెత్త కంపులు వస్తే ఏం మారలేదు. కేటీఆర్ మాట్లాడమంటే ఏసీ హాల్లో కూర్చొని మొత్తం మారిపోయింది. హైదరాబాద్ మొత్తం బంగారు తుప్పుడు అయింది అంటాడు. అయిందా తమ్మి? కొలు వచ్చిందా? ఏం చదువుకున్నాం? డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీ చదువుతలేదు, ఇంజనీరింగ్ చదువుతలేదు, సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేద్దామంటే లేదు. ఆఖరికి కానిస్టేబుల్ కొలువులకి నోటిఫికేషన్ ఇస్తే లైన్ రాయమత్ నగర్కి వెళ్ళి యూట్యూబ్ కూడా దాకా లైన్ వస్తుందా? ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఆ లైన్లలో నిల్చుంది. ఎందుకు వేయాలి అలా టీఆర్ఎస్ పార్టీ కోట అనేది ఒకసారి గట్టిగా చెప్పాలి మనం. గజేంద్ర గారిని కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, నువ్వు టీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని కొంతమంది అడుగుతుంది. మీకు ఎవరికైనా ఉందా కాంగ్రెస్ కోటు పడుతుంది నమ్మిక ఉందా? రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ మళ్ళా 20 ఏళ్లు మీరు ఇంటికి తులం బంగారం ఇస్తే కూడా వాడు చెయ్యి కోటేయాడు. ఆ చెయ్యి భస్మాసురు అస్తమైంది. అయిందా లేదా? చెయ్యి భస్మాసురు అస్తమైంది రేవంత్ రెడ్డి పాలనలో. మనం ఎవ్వరం ఏమనొద్దు. బీసీ రిజర్వేషన్ అని బొచ్చలు కొట్టుకున్నారు. మొన్న బీసీ మంత్రి బిడ్డ చెప్పింది. ఎన్ని బూతులు తిట్టిందా చెల్లె? ఇన్నరా? ముఖ్యమంత్రి ఏమో 42 రిజర్వేషన్ అని చెప్పి ఢిల్లీకి వచ్చి చెప్పిండు. ఇక చెల్లె చెప్పింది ముఖ్యమంత్రి మా అమ్మ మీద కుట్ర చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అని కూడా అనలే, రేవంత్ రెడ్డి అన్నది పేరు పెట్టి. అన్నదా? రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుండన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండన్నది, శివధర్ రెడ్డి మా ఇంటికి పోలీసులను పంపిండన్నది, దీని వెనకాల ఎవరున్నారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు అన్నది. అన్నదా లేదా? మా జిల్లా వేము నరేందర్ రెడ్డి మమ్మల్ని తప్పుతున్నాడు అన్నది. ఇక మనకి ఇంతమంది కలిసి ఓ బీసీ బిడ్డను తప్పుతున్నారని రఘునందన్ రావు అంటే ఏదో కక్షతోటి చెప్పిండు అనుకోవాలి. చెప్పిందే కాంగ్రెస్ మంత్రి, చిన్న మంత్రి కాదు, పెద్ద మంత్రి, చానేళ్ల కింద మంత్రి అయింది అక్క. అవునా? ఓ బీసీ బిడ్డ వాళ్ళ బిడ్డ వచ్చి రోడ్డు మీద పంచాంగం చెప్పింది. ఇక మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తే ఏమొస్తుంది? పేరుకు బీసీలకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినాము అంటాడు. ఊర్లకి బస్తీలకు వచ్చినప్పుడు అడగాలి. బీసీలకి 42% రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచన నీకుంటే ముందుగానే 142 మంత్రి పదవులు బీసీలకి ఇవ్వని అడగాలి. బీసీ బిడ్డలు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.